హాయ్ గాయ్స్, ఇప్పుడైతే పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్స్ ధనియాలు, 4 అయితే పచ్చిమిర్చి తీసుకోవాలి. కారం కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి 4 అయితే సరిపోతాయి. ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ అయితే పొట్టు తీసుకుని ఈ విధంగా అయితే వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇదైతే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక లోతు గిన్నెలో బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 1 కేజీ పిండితో చేస్తున్నా. ఈ బియ్యం కడిగి ఆరబెట్టిన తర్వాత మిల్లుకి అయితే పంపించి చేయించుకోవాలి ఈ విధంగా. అండ్ కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే 2 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ అయితే కారం వేస్తున్నా. పచ్చిమిర్చి కూడా వేసాం, చూసుకుని అయితే వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు. 2 గరిటెలు అయితే పచ్చి శనగపప్పు అయితే నానబెట్టుకుని వేసుకోవాలి. 1 గరిటె అయితే పెసరపప్పు వేసుకోవాలి. అయితే 2 అవర్స్ ముందు అయితే నానబెట్టాను. ఆ విధంగా 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ అయితే బాగా కలుపుకోవాలి. పిండికి పట్టేటట్లు బాగా అయితే కలుపుకోవాలి. మీకు లైట్గా దేవుడు సాంగ్ అయితే వినిపిస్తుంది కదా, అదైతే పక్కన టెంపుల్ నుంచి అయితే వస్తుంది. మీకు డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అన్నీ మిక్స్ అయిన తర్వాత గోరువెచ్చని వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. నేను వాటర్ మరిగించేటప్పుడు అందులోనే ఉప్పు కూడా వేసేసాను. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా మరిగి వాటర్లో ఉప్పు అయినా వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ విధంగా అయితే పిండి తడిపి పెట్టుకోవాలి. తడిపి పెట్టుకున్న పిండి 1 అవర్ అయితే నాననివ్వాలి. 1 అవర్ నానిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉండ అయితే తీసుకుని ఒక పేపర్కి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా అయితే చెక్కల్లాగా అయితే ఒత్తుకోవాలి. ఈజీగానే వస్తుంది. ఈ విధంగా అయితే ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ఎన్ని కావాలితే అన్ని, ఏ సైజు కావాలితే ఆ సైజులో అయితే మీరైతే చేసుకోవచ్చు. మరీ మందంగా చేస్తే ఉడకదు, లోపల పిండి పలచగానే చేసుకోవాలి. ఈ విధంగా అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాక ఒక పల్చని క్లాత్ అయితే తడిపి దానిపైన అయితే అన్నీ వేసుకోవాలి. మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం. ఇలాగే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే తీసుకుని బాగా అయితే మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, నాకు ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయింది. ఒకటిగా అయితే ఆయిల్ అయితే బాగా మరిగిన తర్వాత ఒకటిగా వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ క్లిప్ మిస్ అయింది. బాగా ఫ్రై చేసుకున్నాక తీసుకోండి. బాగా ఫ్రై అవ్వకపోతే గట్టిగా అయితే అయిపోతాయి. బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. అండ్ పొయ్యి మంట కూడా అడ్జస్ట్ చేసుకోండి. పొయ్యి మంట అయితే ఎక్కువగా ఉంటే తొందరగా అయితే కలర్ వచ్చేస్తే పిండి అయితే అలాగే ఉండిపోతుంది. బాగా అయితే ఫ్రై చేసుకోండి. అయితే ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, భలే క్రిస్పీగా అయితే వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.